నిజాం కాలేజ్లో యూజీ విద్యార్థుల ఆందోళన 6వ రోజుకు చేరుకుంది. 100% యూజీ విద్యార్థులకు హాస్టల్లో కేటాయించాలని విద్యార్థులు ఆందోళన బాటకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ వేల ఫీజులు కట్టి ప్రైవేట్ హాస్టల్స్లో ఉండటం అంటే సోపతకే సరిపోవటం లేదని ఇక్కడ హాస్టల్ కావాలనుకుంటున్న విద్యార్థులతో మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. నిజాం కాలేజ్లో యూజీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతూ ఉంది. గత 6 రోజుల నుంచి కూడా వీళ్ళ ప్రధాన డిమాండ్ మా హాస్టల్ మాకు కేటాయించాలి, పీజీ వాళ్ళకి ఇస్తే ఎట్లా అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. 6 రోజులకు చేరినప్పటికీ కూడా ఇప్పటి వరకు అటు ప్రభుత్వం నుంచి కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ నుంచి కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు ప్రత్యేకంగా కూడా వంట వార్పు అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. యూజీ విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు కనీస హాస్టల్ వసతులు కేటాయించకపోవడం, ఏసీల్లో మీరా నడి రోడ్లపై మేము అంటూ కూడా ఆందోళన చేసిన సిచ్యువేషన్స్ అవుతూ ఉన్నాయి. 100% 100% కూడా మాకు ఖచ్చితంగా కూడా ఈ యొక్క హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలంటూ కూడా విద్యార్థులంతా ఆందోళన చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన చేసేటువంటి విద్యార్థుల దగ్గర ప్రధాన డిమాండ్స్ ఏంటి అనే విషయం తెలుసుకుందాం. గతంలో వీటికి సంబంధించినటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో 6 రోజులు గడుస్తున్నా కూడా మరి ప్రభుత్వం కానివ్వండి, లేదంటే మీ మేనేజ్మెంట్ కానివ్వండి ఎందుకు పట్టించుకోవట్లేదు? గతంలో కూడా మీకు ప్రత్యేకంగా కేటాయిస్తాం యూజీ విద్యార్థులకు అని చెప్పేసి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు స్పందించట్లేదు? మేము 6 days సరిగ్గా పోరాటం చేయబట్టి, కానీ ఒక్కొక్క అధికారి వచ్చి ఎవరు కూడా అధికారులు కానీ మన అడ్మినిస్ట్రేషన్ కానీ మా ప్రిన్సిపల్ కానీ ఎవరు వచ్చి మీ సమస్య ఏంటి అని ఒక్కరు కూడా అడిగింది లేదు మమ్మల్ని ఇంతవరకు. సో పోయినసారి మా సీనియర్స్, మేము 2nd year అనమాట, సో మా సీనియర్స్ వాళ్ళకు ఇచ్చారు ప్రతి ఒక్కరికి. సో మా దానికి ఎందుకు 50% యూజీ వాళ్ళకు 50% పీజీ వాళ్ళకి ఇవ్వడం అనేది? మాకు కూడా 100% యూజీ వాళ్ళందరికీ ప్రతి ఒక్క అప్లికేషన్ ఎవరైతే విద్యార్థి యూజీ హాస్టల్ కోసం అప్లికేషన్ చేసిరో ప్రతి ఒక్క విద్యార్థికి ఇవ్వాలని హాస్టల్ సౌకర్యం కలిగించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ నుంచి వచ్చారమ్మా మీరు? మీ ప్రాపర్ ఎక్కడ? మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ సార్, దండపల్లి మండల్. ఇక్కడ నుంచి 240 kilometers ఉంటుంది. మాకు హాస్టల్ అయిపోతే ఇట్లా మేము డేస్ కూడా చేయలేము, ఇక్కడ అప్ అండ్ డౌన్ చేయలేము కదా. సో అక్కడ నుంచి రావాలంటే ఇక్కడ ఉండాలంటే 5,000 కట్టాలి. ఎక్కడి నుంచి కడతాం మేము 5,000 నెలకు? ఫస్ట్ ఇయర్ అంటే కట్టినాం, ఎట్లా కష్టపడి కట్టినాం. 2 years కట్టాలి. మేము ప్రభుత్వ పాఠశాల చదువుకున్నట్ట లేకపోతే ప్రైవేట్ చదువుకున్నట్ట? సో 4 lakhs 6 lakhs అవుతాయి. మేము బీటెక్ కూడా చేసుకోవచ్చు సార్, డిగ్రీ చేయకుండా. సో బీటెక్ ఎందుకు? మాకు డబ్బులు అయితే ఖర్చు అయితేనే కదా మేము ప్రభుత్వ పాఠశాల ఖర్చు చదువుకునేది. మరి ఇక్కడ సౌకర్యం హాస్టల్ సౌకర్యం ఉందని చెప్పి క్యాంపస్, సో మాకు ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు? మాకు అర్థం కాదు. 50% యూజీ 50% పీజీ వాళ్ళకు ఓయూలో ఉంది, అక్కడ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు యూజీ హాస్టల్ మొత్తం 100% యూజీ వాళ్ళకి మాత్రమే రావాలని మేము. ఇక్కడ 217 మంది అప్లై చేస్తే 130 మందికి హాస్టల్ ఇచ్చి మిగతా వాళ్ళు లేరంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ 60 kilometers ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోండి, హాస్టల్ ఇస్తామని మాట్లాడింది. దాని తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువ, మీకు వాటర్ ప్రాబ్లం అయితే ఫుడ్ ప్రాబ్లం అయితే మేము అకామిడేట్ చేయలేదని 170 kilometers పెట్టిను. అంటే ఇప్పుడు పీజీ వాళ్ళకి అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఫెసిలిటీ ఉన్నది, వాళ్ళు అక్కడనే ఉంటామని కూడా మేమైతే ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు ప్రొటెస్ట్ చేస్తే మేము అక్కడనే ఉంటామని చెప్పినా కానీ ఈ ప్రిన్సిపల్ సార్ ఉండి 50% పీజీ 50% యూజీ వచ్చే వరకు ఆగి వెయిట్ చేసిళ్ళు. కానీ మేము ఏం చేస్తున్నామంటే, మేము అయినా కానీ అప్పుడు మేము ఆ ఉద్యమాన్ని విరమించుకోలేదు. 15 రోజులు చేస్తే జీవో ఇచ్చారు సబితా ఇంద్రారెడ్డి గారు, కానీ మేము ఆ ఉద్యమంని ఆపక 19 రోజులు చేసినాం 100% జీవో వచ్చే వరకు. మేడం ఏం చెప్పిల్లంటే 100% యూజీ వాళ్ళకి ఫిల్ అయినాక వేకెన్సీస్ ఏమన్నా ఉంటే పీజీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. అప్పుడు మా స్ట్రెంత్ తక్కువ ఉండే కాబట్టి మేము అకామిడేట్ అయినాం. ఇప్పుడు మా 2nd years వాళ్ళకి స్ట్రెంత్ ఉంది, గ్రూప్కి 60 మందికి అడ్మిషన్స్ ఇచ్చినప్పుడు అట్లనే కూడా హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలి కదా. ఇప్పుడు కాలేజ్ అయితే అడ్మిషన్స్ ఉండి హాస్టల్ ఫెసిలిటీ కల్పించకపోతే ఎట్లా? మేము 100% ఇక్కడ యూజీ గర్ల్స్ హాస్టల్కి జీవో వచ్చే వరకు ఇక్కడ నుంచి వెళ్ళలేము. ఎన్ని రోజులైనా మా ఉద్యమాన్ని ఇట్నే కొనసాగిస్తాం. ఒక ఆందోళన కొనసాగుతుంది. గతంలో ఏదైతే 3rd year కి సంబంధించిన విద్యార్థులకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగిన నేపథ్యంలో దాదాపు గతంలో కూడా 19 రోజులు నిరంతరంగా కూడా 19 రోజుల పోరాటం చేసిన అనంతరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి అటు గత ప్రభుత్వం అయినటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి స్పందించడం జరిగింది. ఈ రోజు మా జూనియర్ల కోసం కూడా నేను పోరాటం చేస్తున్నానంటూ కూడా మరొక విద్యార్థిని చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 50% పీజీ వాళ్ళకి 50% యూజీ విద్యార్థులకు సంబంధించి కేటాయింపు జరుగుతూ ఉంది. కాకపోతే ప్రత్యేకంగా కూడా వాళ్ళకు ఓయూలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అక్కడే కేటాయించాలంటూ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈరోజు వంట వరకు కార్యక్రమానికి సంబంధించి కూడా కొందరు విద్యార్థులు వంట వరకు కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అమ్మ, మీరంతా 2nd year స్టూడెంట్సేనా? సో గతంలో మీ సీనియర్స్ కూడా ఆల్మోస్ట్ 19 days ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి సంబంధించి కేటాయింపులు జరిగాయి. బట్ ఈ రోజు మీకు ఆల్మోస్ట్ 6 days గడుస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మీ ప్రిన్సిపల్ ఏమైనా హామీ ఇచ్చాడా? ప్రిన్సిపల్ ఇప్పటివరకు ఇక్కడికి వచ్చాడు? అసలు రాలేదు. అసలు ఇక్కడికి వచ్చి ఫస్ట్ డే ఒక రోజు వచ్చారు సార్. ఫస్ట్ డే మేము ధర్నా చేస్తుంటే ప్రొటెస్ట్ చేస్తుంటే, మీరు ఎందుకు అలా ప్రొటెస్ట్ చేస్తున్నారు, మనకి 50-50 జియో ఉంది కదా, దాని ప్రకారమే మేము చేస్తామని చెప్పారు. కాకపోతే మా డిమాండ్ ఏంటంటే 100% యూజీ కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మనకు అంతా ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు న్యూస్ పేపర్లో 100% యూజీ వాళ్ళకు హాస్టల్ యూజీ కని. కాకపోతే ఇప్పుడు ప్రిన్సిపల్ గారిని అడిగితే ప్రిన్సిపల్ గారు ఏమంటున్నారంటే అలా కాదమ్మా, మా దగ్గర ఉన్న సర్క్యులర్ ప్రకారం మేము ఇస్తాము,
50-50 ఇస్తామని అంటున్నారు. కానీ 50-50కి మాత్రం మాకు వద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 50-50 అయితే మాకు సరిపోదు. అప్పుడు మా సీనియర్స్, మా సూపర్ సీనియర్స్ స్ట్రెంత్ తక్కువ ఉండే, జస్ట్ వాళ్ళు 30 బిలో అట్లా ఉండే. ఇప్పుడు మాత్రం 30 to 60 వరకు వచ్చారు అమ్మాయి వాళ్ళు. అమ్మాయిలు పెద్దగా అంటే అమ్మాయిలు స్ట్రెంత్ పెరుగుతున్నప్పుడు అకామిడేషన్ స్ట్రెంత్ కూడా పెంచాలని మేము కోరుకుంటున్నాం. అట్లయితే మాకు యూజీలో హాస్టల్ ఉంటుంది. ఇప్పుడు మాకు యూజీలో హాస్టల్ లేదనుకో మేము ఎక్కడ ఉండాలి? మేమైతే 2-3 hours అయితే జర్నీ చేసి రాలేము. వచ్చే వరకు మాకు హాఫ్ డే కాలేజ్ అయిపోతుంది. హాఫ్ డే కాలేజ్ తర్వాత వచ్చి క్లాసెస్కి ఏం లాభం? ఒకవేళ మాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా నైట్ ఈవినింగ్ వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈవినింగ్ అయితే మేము వెళ్ళలేం కదా ఇంటికి. 3 hours జర్నీ చేసే వరకు ఎప్పుడైతే చెప్పండి నైట్. దట్టు ఏంటంటే సేఫ్ డేస్ లేవు. మేము బయట ఉండాలన్నా కానీ మాకు సేఫ్టీ ప్లస్ మంచి అకామిడేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మాది ప్రాపర్ సిద్దిపేట దగ్గర సార్. ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్స్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులంతా కూడా యూజీకి సంబంధించిన విద్యార్థులు ఆందోళన చేపడతా ఉన్నారు. అయినప్పటికీ కూడా గతంలో ఇచ్చినటువంటి సర్క్యులర్ బేస్ చేసుకుని ఎందుకు ఈసారి సర్క్యులర్ ఫామ్ చేయట్లేదు, ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మా సమస్యలు పరిష్కరించట్లేదు, అదేవిధంగా మా సేఫ్టీ కోసం ప్రత్యేకంగా కూడా యూజీ హాస్టల్ కేటాయించాలి, పీజీకి సంబంధించి ప్రత్యేకంగా ఓఈలో ప్రత్యేక హాస్టల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళకి అక్కడికి పంపించి మాకు ప్రత్యేకంగా 100% కేటాయించాలంటూ కూడా విద్యార్థుల ఆందోళన ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఓవరాల్గా విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా కూడా మా హాస్టల్స్ మాకు కేటాయించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామంటూ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రణయ్, ANN న్యూస్, నిజాం కాలేజ్.